ట్రంప్ వచ్చిన 100 రోజుల్లో ఇటు జనాన్ని అటు ప్రపంచ నాయకులను భయపెట్టారు. ఇప్పుడు తానే భయపడుతున్నారా? కెనడాలో యాంటీ ట్రంప్ వేవ్ విజయం సాధించింది. లిబరల్స్ విజయం సాధించారు. అటు చైనా సైతం అమెరికా ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు సుంకాలు విధిస్తే తిరగబడతామంటూ చెలరేగిపోతోంది. ఇటు దేశంలో చూస్తే ట్రంప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులైన అమెరికా, చైనాల మధ్య పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం రాజుకుంది. టారిఫ్ల విషయంలో ఇరు దేశాలు తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా సుంకాలకు భయపడి తాము వారి ముందు మోకరిల్లమని పేర్కొంటూ చైనా ఒక వీడియో సందేశం విడుదల చేసింది. వేధింపులకు తలపడమంటే గొంతు తడుపుకోవడం కోసం విషం తాగడంతో సమానమంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జపాన్ పెద్ద ఎత్తున సెమీ కండక్టర్లను అమెరికాలో డంప్ చేస్తోందంటూ ఒకప్పుడు అమెరికా ఆరోపించి తోషిబా వంటి కంపెనీలను అడగదొక్కిందని గుర్తు చేసింది. ఎవరికి మోకరిల్లినా మరింతగా బెదిరింపులు పెరుగుతాయని అభిప్రాయపడింది. చర్చలకు వస్తే సుంకాలు తగ్గిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన ససేమిరా అంటోంది చైనా. చైనా దిగుమతులపై ట్రంప్ సుంకాన్ని 145% పెంచింది. అగ్రరాజ్య ఉత్పత్తులపైన చైనా టారిఫ్ 125% పెంచింది. బోయింగ్ లాంటి అమెరికన్ కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపివేసింది చైనా. అంతేకాదు అగ్రరాజ్యానికి అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేయడంతో టెక్ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాను టారిఫ్లు విధిస్తే చైనా సైలెంట్ అయిపోతుందని భావించింది అమెరికా. డ్రాగన్ తిరగబట్టడంతో ఇప్పుడేం చేయాలో పాలుపోవటం లేదు. బాల్ చైనా కోర్టులోనే ఉందంటూ ఇప్పుడు సర్ది చెప్పుకుంటోంది. ట్రంప్ టారిఫ్లపై ఇప్పుడు అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీలు సైతం ఎదురు తిరుగుతున్నాయి. This, and he believes that China wants to make a deal with the United States. He believes China has to make a deal with the United States. It was a mistake for China to retaliate. The president, when America is punched, he punches back harder. That's why there will be 104% tariffs going into effect on China tonight at midnight. But the president believes that she and China want to make a deal. They just don't know how to get that started. And the president also wanted me to tell all of you that if China reaches out to make a deal, he'll be incredibly gracious, but he's going to do what's best for the American people. So China has to call first? The Chinese want to make a deal. They just don't know how to do it, but the president... ట్రంప్ వ్యతిరేకిగా పేరు పొందిన కెనడా ప్రధాని కార్నీ ఎన్నికల్లో విజయం సాధించారు. లిబరల్స్ జైభేరీ మోగించారు. దీంతో చైనా వాదనకు మరింత బలం చేకూరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బహిరంగంగా వ్యతిరేకించడమే కాదు, కెనడా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ఆయన గట్టిగా ప్రకటించారు. కెనడాలో లిబరల్స్ విజయం ఖలిస్తానీ ఉద్యమానికి కూడా గట్టి ఎదురుదెబ్బే. గతంలో ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు కెనడాలోని ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ కెనడా సంబంధాలు సైతం మెరుగుపడే ఛాన్స్ ఉంది. అమెరికా బెదిరింపులను కలిసికట్టుగా ఎదుర్కొందామని కెనడా ప్రజలకు ప్రధాని కార్నీ పిలుపునిచ్చారు. కెనడా భూమిని, వనరులను, నీటిని చివరికి దేశాన్ని కావాలనుకుంటోంది అమెరికా అంటూ మండిపడ్డారు. I chose to enter politics because I felt we needed big changes in this country. But big changes guided by strong Canadian values. And those include 3 values that I want to highlight this evening. Humility. It's Canada after all. Ambition. It's Canada after all. And unity. It's Canada. Humility is also about recognizing that one of the responsibilities of government is to prepare for the worst, not hope for the best. As I've been warning for months, America wants our land, our resources, our water, our country. Never. But these are not idle threats. President Trump is trying to break us so that America can own us. That will never ever happen. రాజ్య చర్చలకు వస్తాయి అని చెప్పి రకరకాల ప్రగల్భాలు పలికాడు. ఆఖరికి అన్ని ఒట్టి నీటి మాటలేనని, దాంట్లో సారం లేదని, పస లేదని అర్థమవుతున్న తర్వాత ఇంకా కొత్తగా కూడా మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి పనులు అబద్ధాలు ఆడటం అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమెరికా మీడియా కూడా చెబుతుంది చైనా తనతో చర్చిస్తుందని, జీ తనతో మాట్లాడాడని ఒక పక్క ట్రంప్ చెబుతుంటే అలాంటిది ఏమీ లేదని చైనా చెబుతుంది. దీంతో ట్రంప్ ఒక రకమైన పరిహాసం పాలవుతున్నటువంటి వాస్తవం ఉంది. ట్రంప్ ఈరోజు ఒక కమెడియన్గా తేలుతున్నాడు ఆఖరికి.
నిజానికి ప్రారంభ దశలో రాజకీయ వాతావరణం లిబరల్ పార్టీకి అనుకూలంగా లేదు. కానీ ట్రంప్ ప్రకటనలు యుఎస్ కెనడా వాణిజ్య యుద్ధం వంటి అంశాలు ఆ పార్టీకి అనుకూలంగా మార్చాయి. కెనడాను యునైటెడ్ స్టేట్స్ 51వ రాష్ట్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రస్తావించడం, ట్రూడోను గవర్నర్ గా పేర్కొనటం సాధారణ కెనడియన్లో ఆలోచనను రగిల్చాయి. ఇది అప్పట్లో విపక్షంలో ఉన్న లిబరల్ పార్టీకి బాగా కలిసొచ్చింది. ట్రంప్ కు వ్యతిరేకంగా ట్రూడో మాట్లాడలేకపోయారు. లిబరల్ పార్టీ నేత కార్నీ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. ఒక్క కెనడాలోనో చైనాలోనో మాత్రమే కాదు, యూరోప్ లోనూ ట్రంప్ అంటే అంత ఎత్తున మండిపడుతున్నారు జనం. ఆయన స్నేహితుడు టెస్లా కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ అన్నా అంతే కోపం. టెస్లా కార్లను సైతం తగలబెట్టే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా యాంటీ ట్రంప్ వేవ్ నడుస్తోంది.